కానీ ప్రభు రాకడ సమీపంగా ఉంది, అది ప్రాముఖ్యం. అయితే మనం నూతనమైన వ్యక్తులుగా మన జీవితాలు నూతన పరుచుకుంటూ ఉండాలి. మన సమస్తము కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా పాతవి అపవిత్రమైన దేవునికి అయిష్టమైన వాటిని మనం తీసివేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంలో పేతురు గురించి మనం ఉన్నాం కదా, కొద్ది సమయం ఉంది కాబట్టి మనం దేవుని వాక్యం ఇస్తే పేతురు గురించి రాబడిన మాట విన్న వాక్యం. మొదట ఆరంభ జీవితులైన తొందరపాటు, దుడుకు స్వభావము కదా, ప్రభువుకే సలహాలు ఇస్తున్నట్లుగా ఉంటాడు. కొన్ని తప్పిపోయినాడు, ఆయనలో పొరపాట్లు, అబద్ధాలు ఆడాడు కదా, ఎనుకం చేసినాడు, ప్రభువును కూడా విడిచిపెట్టి పారిపోయినాడు. ఇవి పేతురు జీవితంలో ఉన్న పొరపాట్లు ఇప్పటి వరకు మనం విన్నాం. అవి మనం ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని బట్టి ఆ లక్షణాలు ప్రభా నాలో మరి ఎక్కడైతే ఉన్నాయో వాటి విషయంలో మనం ఏం చేయాలా, ప్రభువుని క్షమాపణ కోరుకోవాలి. అది ప్రభు బలకు ఉద్దేశం. ప్రభు బల దగ్గర మనం పరీక్షించుకొని పేతురు జీవితంలో ఉన్న పొరపాట్లు నీలో నాలో ఎక్కడైతే ఉన్నాయో ప్రభువా ఆ విషయాలను క్షమించాయి. వెనకం చేసే పరిస్థితి కదా, మనం ప్రార్థన విషయం వెనకం చేస్తాం, పరిచర్లో వెనకం చేస్తాం, సువార్త అంటే వెనకం చేస్తాం. విన్నారా పిల్లలు అందరూ అన్నాము? వాక్య విషయంలో వెనకం దేవుని పని కొరకు వెనకం చేస్తాం కదా, ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి అది సామాన్యం జరుగుతూ ఉంటుంది. ప్రభు కొరకు మనం కష్టపడే విషయం వెనకం చేస్తాం. పేతురు వెనకంజ వేసిన వ్యక్తి, ఆరంభంలో దుడుకుపడే వ్యక్తి, ఆరంభంలో ప్రభువుకే సలహాలు చెప్పే వ్యక్తి, ఆరంభంలో దేవుని ఉద్దేశాలు ఎరగని వాడు, ఆరంభంలో సాతానుకు చోటు ఇచ్చినవాడు. అందుకేమన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్మన్నాడు కదా. అంటే పేతురు అంతటి వ్యక్తే మనము ఆలోచించేయండి. పేతురు ఎవరు, ఏ గోత్రానికి సంబంధించిన వాడు? అన్యుడా? ఎవరైనా ఇజ్రాయేల్, మనం అన్యులు. యేసుప్రభు పుట్టింది కూడా ఏదో గోత్రం, ఇశ్రాయేల్ నుంచి వచ్చాడు. అంటే యేసుప్రభు వచ్చిన గోత్రాలు అబ్రాహం సంతతి యేసుప్రభుకి పేతురికి అంత సంబంధం ఉంటుంది, కనెక్ట్ ఉంటుంది. మనం అసలు అవుట్ ఆఫ్, మనం అసలుగా అన్నజల్లో. అయితే ఇప్పుడు అలాంటి పేతురు మరలా అదే యేసుప్రభు ఉన్న ఇశ్రాయేల్ గోత్రాల నుంచి వచ్చిన వాడే అదే సమయంలో ప్రభుతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సహవాసము? 3.5 సంవత్సరాలు ప్రభుతో సహవాసం ఉన్నాడు. ప్రభువు పుట్టిన దేశమే అది, ఆ ప్రాంతం ప్రభు తిరిగిన ప్రాంతమే గలిలయ సముద్ర ప్రాంతం కూడా, గలిలయ సముద్రం ఉంది కదా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ దేశం అంతా కూడా ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించిన మనం చూస్తే మనం ఎక్కడో ఇక్కడ ఖండం ఒకటే, ఆసియా ఖండమే. ఇజ్రాయెల్ దేశము భారతదేశం ఖండం ఒకటే, కానీ దేశాలు మాత్రం వేరు, ప్రాంతం వేరు. ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు మనకి చాలా అనేక వందల వేల మైళ్ళ దూరంలో ఉంది ఇజ్రాయెల్ దేశం మనకి కదా. సరే, అయితే పేతురు అదే దేశంలో అదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇంకా ప్రభువుకు సమీపంగా ఉండి ప్రభువుతో, ఇందాక అన్న కూడా గుర్తు చేశాడు, వాస్తవం ఏంటి, ప్రభువుతో కలిసి పరిచయకు ప్రయాణం చేశాడు. ప్రభువుతో ఆహారం ఏం తింటే అయితే తిన్నాడు. ఎక్కడ ప్రభు పడుకుంటే అక్కడే వారితో ప్రభుతో 3.5 సంవత్సరాలు అదే ఆయన ప్రభువుతోనే నడుస్తూ వచ్చాడు కదా. అలాంటి పేతురు అంటే చెప్పాలంటే మనకంటే కూడా యేసు ప్రభువుతో ఎక్కువ సంబంధం ఎవరికి ఉంది? పేతురుకు ఉంది. అలాంటి పేతురే దుడుకు స్వభావం కలిగి ఉంటే అది తలంపు అర్థమవుతుందా? ఆలోచన చేయండి. పేతురికి మనకు చాలా తేడా ఉంది. మనం పేతురు అంటాం కానీ అసలు పేతురే మనకంటే చాలా, చెప్పండి, చాలా గొప్పవాడు. అయితే ఆరంభంలో ఎందుకు చెప్పాడు అన్న పొరపాటు, అది వాస్తవమే, ఆయనలో పొరపాట్లు ఉన్నాయి కాబట్టి. ఆ పొరపాటు ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తుందంటే, పేతురు అంతటి వాడే పొరపాట్లు వేస్తే నేను మనము ఇంకా ఎంత ఎక్కువ చేస్తాం. అది దానికోసం ఆ తలంపు కొరకు ఇవన్నీ తీసుకురావాలి వస్తుంది. మనం ఎంత బలహీనమో తెలుసా? పేతురు కంటే చాలా బలహీనం మనం. పేతురు కంటే చాలా దుడుకు వెళ్ళిన వారు, పేతురు కంటే చాలా దూరం అయ్యేవారం, పేతురు కంటే ఎక్కువ అబద్ధాలు ఆడేవారం, పేతురు కంటే ఎక్కువ వెనకం చేసేవాళ్ళం, ఎక్కువ తప్పిపోయేవాళ్ళం. అది మనం వాస్తవం ఆలోచన చేస్తే, మనం అర్థం చేసుకుంటే, మనం దాన్ని లోతుగా మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనం వాస్తవం అనాల్సిందే కదా. అయితే ప్రభు కృప ఏంటంటే, ప్రభు బల దగ్గర అదే పేతురు మరల తిరిగి అన్న జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేనంటే, అలాంటి 3 సార్లు అబద్ధం ఆడిన వ్యక్తి అపోస్తులుగా 2వ అధ్యాయంలో దేవుని ఆత్మతో నింపబడి వాక్యం చెబితే ఒకే రోజున ఎంతమంది ప్రావీణ్యం? 3,000 మంది. ఏమయ్యారు 3,000 మంది? సముద్రం దూకారా? ఏమయ్యారు 3,000 మంది? రక్షణ అంటే ఏంటి సారు? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే స్వరూపం, రక్షణ అంటే ప్రభువుని అంగీకరించి ప్రభువుని చేర్చుకోవటం కదా. రక్షణ అంటే ప్రభువుని విశ్వసించటం, విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది. మనం రక్షణ అంటే
ప్రభువుతో సంబంధం ఏర్పడి ఆ నిత్య శిక్షకు తప్పించబడ్డాం, నిత్యత్వానికి వారసులు అవడం రక్షణ అంటే అది. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనము 3,000 మంది రక్షించబడ్డానికి దేవుడు వాడుకున్నాడు. అదే అసలు ఇంకో గుర్తు అంటే దేవుడు మన జీవితాలు మనము బలహీనమైన, భయస్థులం, పిరికి వాళ్ళమైన, వెనకం చేసే వాళ్ళమైన, తొట్టుబాట్లు కలిగిన వారమైన దేవుడు పేతురును వాడుకున్నాడు. అదే నూతన స్వభావంలోకి వచ్చిన తర్వాత, ప్రభువు తిరిగిలేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 3,000 మంది రక్షణకు వాడుకుంటే, సరే అన్ని వేల మంది కాకపోయినా మనల్ని ముగ్గురు రక్షణకైనా వాడుకోవాలి. అవునా కమల్?